అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే కొంతమంది పేషెంట్స్ లో సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు అంగం గట్టిపడిద్ది. కానీ పెన్నిస్ గట్టిపడినా కూడా ఇట్లా నార్మల్ గా ఎరెక్ట్ పొజిషన్ లోకి స్ట్రైట్ గా రాకుండా కిందకే ఉండి పెన్నిస్ గట్టిపడిద్ది. సో ఇది యాక్చువల్ గా వాళ్ళకి అంగస్తంభన సమస్య కాదు. అంగస్తంభన సమస్య అంటే అసలు పెన్నిస్ పెద్దగా అవ్వకుండా గట్టిగా అవ్వకుండా ఉండేదాన్ని అంగస్తంభన సమస్య అంటారు. కానీ అంగం గట్టిపడి పెద్దగా అయ్యి గట్టిపడి కానీ ఇట్లా పైకి రాకుండా కిందకే ఉంటది కొంతమందిలో. కానీ వాళ్ళు దాన్ని అంగస్తంభన సమస్య అని చెప్పేసి ఇబ్బంది పడతా ఉంటారు. అసలు ఈ అంగం గట్టిపడినప్పుడు అంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ ఇట్లా పైకి రాకుండా కిందకే ఉండటానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెడిసిన్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, సెగస్లో ఉన్న సెక్షువల్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ చేస్తాను. కొంతమంది మగవాళ్ళలో సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు లేదా సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు లేదా హస్తప్రయోగం అంటే మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు పెన్నిస్ ఫుల్గా గట్టిగా అయ్యిద్ది. కానీ ఇట్లా కిందకే ఉంటుంది పెన్నిస్. పెద్దగా అయింది గట్టిగా అయితేలే కానీ పెన్నిస్ ఇట్లా నార్మల్ పొజిషన్లోకి రాకుండా ఇట్లా కిందకే ఉంటుంది. దానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి లిగమెంట్ ఉంటుంది. మగవాళ్ళలో ఎవరిలో అయినా సరే పెన్నిస్ పైన సస్పెన్సరీ లిగమెంట్ అని ఒక లిగమెంట్ ఉంటుంది. కొంతమంది మగవాళ్ళలో ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది చాలా వీక్ గా ఉంటది అనమాట. సో ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది నార్మల్ గా దీనికి ఉండే ఈ సస్పెన్సరీ లిగమెంట్ యొక్క ఫంక్షన్ ఏమిటి అని అంటే, సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ పెన్నిస్ లోకి ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్ లోకి బ్లడ్ సప్లై అనేది వచ్చి ఈ బ్లడ్ రావటం వల్ల పెన్నిస్ పెద్దగా అయింది, గట్టిగా అయింది. ఎప్పుడైతే ఈ పెన్నిస్ లోకి బ్లడ్ వచ్చి ఎరెక్షన్ వస్తుందో ఆ ఎరెక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది కాంట్రాక్ట్ అయింది. ఈ మజిల్ అనేది కాంట్రాక్ట్ అవటం వల్ల ఈ మజిల్ ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ మజిల్ కాంట్రాక్ట్ అవటం వల్ల నార్మల్ గా అప్పుడు దాకా ఇట్లా ఉన్న పెన్నిస్ ఎరెక్షన్ అనేది ఇట్లా స్ట్రైట్ గా రావడం అనేది జరిగింది. ఇది నార్మల్ ఎరెక్షన్ మెకానిజం. సో ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది ఇట్లా కిందకి ఉండిపోయిన పెన్నిస్ ని ఇట్లా మళ్ళీ ఇట్లా ముందుకి రావడానికి హెల్ప్ అయ్యే లిగమెంట్ ఏంటి అంటే ఈ సస్పెన్సరీ లిగమెంట్. అయితే కొంతమంది పేషెంట్స్ లో ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది బాగా వీక్ గా ఉంటది అనమాట. ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది కొంతమందిలో ఈ చాలా చిన్నగా ఉండి లేదా వీక్ గా ఉంటుంది. సో దానివల్ల ఏమైంది అంటే వాళ్ళకి ఎరెక్షన్ వచ్చినా పెన్నిస్ పెద్దగా అయింది, గట్టిగా అయింది. ఇట్లా నార్మల్ గా కిందకున్న పెన్నిసే పెద్దగా అయింది, గట్టిగా అయిందిలే కానీ ఇట్లా స్ట్రైట్ గా ముందుకు రాదనమాట. సో దానికి మెయిన్ రీజన్ ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది వీక్ గా ఉండడం. అండ్ కొంతమందిలో డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ షుగర్ వల్ల కూడా ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది వీక్ అయిపోయింది. అండ్ కొంతమందికి సర్జరీస్, ఈ సూప్రా ప్యూబిక్ సర్జరీస్ ఏమన్నా జరిగినా ఆ సర్జరీస్ అప్పుడు కూడా కొన్నిసార్లు ఈ లిగమెంట్ అనేది కట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది. లేదా కొన్నిసార్లు ఏదైనా యాక్సిడెంట్ జరగటం వల్ల ఈ బైక్ యాక్సిడెంట్స్ కానీ అట్లాంటి పెల్విక్ ఇంజురీస్, యాక్సిడెంట్స్ ఏమైనా జరగటం వల్ల కూడా కొన్నిసార్లు లిగమెంట్ అనేది కట్ అయిపోయి దాని వల్ల కూడా వాళ్ళకి ఎరెక్షన్ వచ్చిన పెన్నిస్ కిందకే ఉంటుంది. సో ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది ఎంత నార్మల్ గా ఫంక్షన్ చేస్తే పెన్నిస్ గట్టిపడినప్పుడు అంత టైట్ గా స్ట్రైట్ గా వచ్చింది. ఎవరిలో అయితే ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది వీక్ అయిపోయిందో కొంతమందికి విత్ ఏజ్ అంటే వయసుతో పాటు కూడా ఇది లిగమెంట్ అనేది వీక్ అయిపోయి ఎరెక్షన్ వచ్చినా పెన్నిస్ కిందకే ఉంటుంది. సో షుగర్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఈ ఏజ్ తో పాటు కానివ్వండి అండ్ కొన్నిసార్లు ఏదన్నా సర్జరీస్ వల్ల లేకపోతే యాక్సిడెంట్స్ వల్ల ఈ లిగమెంట్ అనేది డ్యామేజ్ అయిపోవడం, కొన్ని సస్పెన్సరీ లిగమెంట్ అనేది డ్యామేజ్ అయిపోవడం వల్ల ఈ ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ పైకి రాకుండా కిందకే ఉంటుంది. సో ఈ లిగమెంట్ లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి మాక్సిమం చేస్తే సర్జరీ చేసి కొంత ఈ లిగమెంట్ ని మళ్ళీ టైట్ చేయడానికి హెల్ప్ అయింది. లేదు అని అంటే సెక్స్ లో కలవాలి అనుకున్నప్పుడు ఇక వాళ్ళే దాన్ని కొంచెం పెన్నిస్ ని చేతితో ఇట్లా పొజిషన్ చేసుకొని ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయాల్సి వస్తుంది. సో ఎవరిలో అయితే సెక్షువల్ గా అంగస్తంభన సమస్య అనే దాంతో బాధపడతా లేదంటే అంగస్తంభన సమస్య ఏమీ లేకపోయినా ఈ మజిల్ అనేది ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది డ్యామేజ్ అయిపోయి పెన్నిస్ కిందకే ఉండి సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నారు, మీ సైడ్ నుంచి అసలు మీకు ఈ ప్రాబ్లం కరెక్ట్ గా రీజన్ ఏంటి, దాని సొల్యూషన్ ఏదైనా కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లం సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.